ఔరంగజేబు చాలా గొప్ప వ్యక్తి, ఆయన అంతటి మహానుభావుడు లేడు, దేశాన్ని బాగా కాపాడాడు అన్నటువంటి ఒక కొత్త ప్రొజెక్షన్ సందర్భంలో ఔరంగజేబుకు సంబంధించినటువంటి మరొక కోణం చూద్దాం. 1658 జూలై 31న ఆర్నమెంట్ ఆఫ్ ద థ్రోన్ అని అర్థం వచ్చే ఔరంగజేబు అన్న కొత్త పేరుతోను, కాంక్వెరర్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం వచ్చే అలంగీర్ అన్న కొత్త బిరుదుతోను ముహియుద్దీన్ పాదుషా అయ్యాడు. మా తండ్రి గారు నేను పైన ఉండి సమర్థవంతమైన పద్ధతిలో పరిపాలిస్తూ రాజ్యపు ఆదాయం నుంచి కొంత మాత్రమే తీసి వనరులు సమకూర్చి పెడితే తను కింద ఉండి చేసిన యుద్ధాల్లో గెలవడం, వాడికి సమర్థతను కట్టబెడితే తను స్వయాన పరిపాలిస్తూ చేసిన మూర్ఖపు యుద్ధాల సంపాదన హరించి శత్రువులు పెంచాయి. 89 ఏళ్ల పాటు బతికిన ఔరంగజేబు తన మత పిచ్చితోనూ యుద్ధోన్మాదంతోనూ 1526 నుంచి 1658 వరకు నిండు కొండలా తొణికిలాడినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని తను చచ్చిన 50 ఏళ్ళు కూడా దాటకముందే కుక్కలు చింపిన విస్తరయ్యేలా చేశాడు. 1666లో తప్పించుకుపోయిన శివాజీ తన అహాన్ని దెబ్బకొట్టడంతో పంతంతో చేసిన యుద్ధాలకు మరింత ఖర్చయింది. అయినప్పటికీ శివాజీ లొంగిరాక సంధి చేసుకుని మిగిలిన వాళ్ళకి అలసైపోయాడు. ఔరంగజేబు 1707లో వీడు చచ్చి వీడి కొడుకు తఖ్తు ఎక్కే నాటికి ఆ ముయజ్జంకే 65 ఏళ్ళు. కొడుకులకి వయసు రాగానే పెళ్లి చేసి ఆస్తులు పంచి పెత్తనం అప్పగించిన తండ్రుల్ని, ఇనపెట్టిలంటే డబ్బుండి కూడా కడుపు కట్టుకుని బతికే పరమలోబుల్ని, ఒరే వీడు ఔరంగజేబురా అని వెక్కిరించి నవ్వుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాలేదు ఔరంగజేబు. ఎంత చెత్త బతుకు వాడిది. శివాజీ మహారాజ్ కన్నా మా వాడిని ఎక్కువ ఏడిపించింది గురు గోవింద్ సింగ్. 1666 డిసెంబర్ 22న పుట్టిన ఈ మహనీయుడు 1699లో ఔరంగజేబు పైశాచికత్వాన్ని నిలువరించడానికి ఖాల్సాను స్థాపించి 1688 నుంచి 1705 వరకు 13 యుద్ధాలు చేసి అజేయుడై నిలిచాడు. 1705లో ముక్సార్ యుద్ధం తర్వాత నాందేడ్కు చేస్తున్న ప్రయాణంలో మరుసటి యుద్ధానికి వ్యూహం రచిస్తూ పక్కనున్న దయాసింగ్ను, హౌ డూ యూ నౌ వాంట్ దట్ ఔరంగా ద ఎంపరర్ ఆఫ్ ఇండియా టు బి కిల్డ్ బై యారో ఇన్ ద బ్యాటిల్ ఆర్ బై ద టిప్ ఆఫ్ ద మైటీ కలాం అని అడిగాడు. దానికి దయాసింగ్, వీ హ్యాడ్ మెనీ బ్యాటిల్స్ నౌ, బెటర్ టు కిల్ హిమ్ ఇన్ రైటింగ్ అని జవాబు చెప్పాడు. అప్పుడు మహామేధావి గురు గోవింద్ తన బుద్ధికి పదును పెట్టి రాసిందే జఫర్నామా. ఇది కీలకమైనటువంటిది. ఖురాను సూక్తులను ఉదహరిస్తూ ఔరంగజేబు లాంటి మూర్ఖుడికి కూడా వాటిని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థమయ్యే రీతిని వ్యాఖ్యానం చేస్తూ రాసిన ఆ మహాకావ్యం దెబ్బకి జరుచుకున్న ఔరంగజేబుకు తల తిరిగి ముద్ద నోటికి వచ్చింది. చిన్నప్పుడు తాగిన తల్లిపాలు గుర్తుకొచ్చాయి, మర్చిపోయిన గురువులు నేర్పిన నీతి పాఠాలు గుర్తుకొచ్చాయి. బెంగతో భయంతో కక్కటిల్లిపోయి మంచం పట్టాడు. రాచె తిండి తిని పెరిగిన ఒంట్లోని కొవ్వు మతపిచ్చ వాళ్ళకి రగిలిన తల్లోని అగ్గి కరిగి కరిగి చల్లబడి ఐ కేమ్ అలోన్ అండ్ ఐ గో యాజ్ ఏ స్ట్రేంజర్, ఐ డో నాట్ నో హూ ఐ ఆమ్ నాట్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, ఐ హ్యావ్ సిన్డ్ టెర్రిబుల్లీ అండ్ ఐ డో నాట్ నో వాట్ పనిష్మెంట్ అవేట్స్ మీ, ఐ ఎంటైర్లీ ల్యాక్ ఇన్ రూలర్షిప్ అండ్ ప్రొటెక్టింగ్ ద పీపుల్, మై ప్రీషియస్ లైఫ్ హ్యాస్ పాస్డ్ ఇన్ వెయిన్, గాడ్ ఈజ్ హియర్ బట్ మై డిమ్డ్ ఐస్ డో నాట్ సీ హిస్ స్ప్లెండర్ అని ఒక ఏడుపు కొట్టు ఉత్తరం రాసి చచ్చాడు. ఔరంగజేబు చావు తర్వాత మొఘలాయుల చరిత్ర శరవేగాన పరిగెత్తింది. 1707 నుంచి 1712 వరకు ముజ్జాంగాడు బహదూర్ షా పేరుతో పరిపాలించాడు. రాజపుత్రులతో, మరాఠాలతో, బుందేలతో కాంప్రమైజ్ అండ్ కాన్సిలేషన్ పద్ధతి పాటించి యుద్ధాలను తప్పించుకున్నాడు. 1712 ఏడి నుంచి 1713 ఏడి వరకు జహంగీర్ షా పరిపాలించాడు. వీడు మరీ సన్నాసి, మంత్రులు చెప్పిన దానికి గొర్రెలా తలపడం తప్ప సొంత ప్రజ్ఞ లేదు. 1713 ఏడి నుంచి 1719 ఏడి వరకు ఫరూక్ షియార్ పరిపాలించాడు. వీడు మరీ సన్నాసి, సయ్యద్ బ్రదర్స్ పెత్తనం కింద కుక్కలా పడి ఉంటాం తప్ప స్వంత ప్రజ్ఞ లేదు. కాస్త రోషం పొడుచుకొచ్చి తలెత్తేసరికి సయ్యద్ బ్రదర్స్ కుర్చీ నుంచి దించేశారు. 1719 నుంచి 1748 వరకు మహమ్మద్ షా పరిపాలించాడు. తల ఎత్తిన ఫరూక్ షియార్ బదులు సయ్యద్ బ్రదర్స్ కుర్చీలో ఎక్కించిన 18 ఏళ్ల కుర్రోడు వీడు. సయ్యద్ బ్రదర్స్ కూర్చోమంటే కూర్చోవడం, నుంచోమంటే నుంచోవడం తప్ప ఏమీ తెలియని వీడు వాలకం అలుసైపోయి హైదరాబాద్, బెంగాల్, అవధ్, రోహిల్ఖండ్ సామంతులు స్వతంత్ర ప్రకటించుకోలేదు కానీ భయాన్ని, భక్తిని తగ్గించుకున్నారు. 1748 ఏడి నుంచి 1754 ఏడి వరకు అహ్మద్ షా పరిపాలించాడు. 1739లో నాదిర్ షా దెబ్బకి సయ్యద్ బ్రదర్స్తో సహా మొహమ్మద్ షాకి కుదేలే కోహినూర్ను నెమలి సింహాసనాన్ని పోగొట్టుకుని ఢిల్లీ నగరం పొలిమేరలో కుచించుకుపోయినటువంటి మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబెక్కుమంటూ కూర్చుంటున్న అనామకుడు వీడు. 1754 ఏడి నుంచి 1759 ఏడి వరకు అలంగీర్ II పరిపాలించాడు. కోహినూర్ను నెమలి సింహాసనాన్ని పోగొట్టుకుని ఢిల్లీ నగరం పొలిమేరలో కుచించుకుపోయినటువంటి మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అనామకుడు. 1806 ఏడి నుంచి 1837 వరకు అక్బర్ II పరిపాలించాడు. మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అనామకుడు. 1837 నుంచి 1857 వరకు బహదూర్ షా II పరిపాలించాడు.
కోడిక పోయి కత్తి వచ్చే డామ్ 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 అన్నట్టు వచ్చిపడిన కొత్త దొరల మీద తిరగబట్టడం కోసం భారత సైనికులు మొఘలాయి వంశం మీద అభిమానం కొద్దీ ఉత్సవ విగ్రహం హోదా ఇస్తే పుచ్చుకుని ముడుచుకుని మూల కూర్చున్న మూడుగాళ్ల ముసలాడు వీడు. కొత్త దొరలు తిరుగుబాటుని అణచివేయడంతో కొండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఉన్నట్టు జైలు పాలే కొంతకాలం తర్వాత వీడికి ప్రాప్తించిన దిక్కులేని చావుతో మొఘలాయి వంశం కథావశిష్టమైపోయింది. సకల ప్రాణుల్ని ఒక్క రీతిని చూడగల మితమైన మతమే ఎల్లరికూ హితం అనేది వ్యాస పరాశర అది విద్యారణ్య పర్వంతో ఉన్న ఆచార్య పరంపర పాదాల మీద ప్రమాణం చేసి 3 కాలాలను ముడివేసి చూడగలిగిన నేనేం చెప్తున్న పరమ సత్యం ఇది. సత్యమైందో అదే శివమైనది అవుతుంది, ఏది శివమైందో అదే సుందరమైనది అవుతుంది అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు.